Hi, welcome to the math class. Today I am discussing about one problem on Gauss divergence theorem. By using the diagram, say if f bar is equal to 2xy I bar plus yz square j bar plus xz k bar and capital S is the rectangular parallelepiped bounded by x is equal to 0, y is equal to 0, z is equal to 0. These three are the lower limits of this problem. And x is equal to 2, y is equal to 1, z is equal to 3 is the upper limits. By the rectangular parallelepiped. So rectangular parallelepiped అనే డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం గాస్ డైవర్జెన్స్ మీద ప్రాబ్లం ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం చూడండి. ఇది ఆల్రెడీ మనకి గ్రీన్స్ థీరం ఉంది. గ్రీన్స్ థీరం అనేది ద రిలేషన్ బిట్వీన్ టూ అనమాట. అంటే లైన్ ఇంటిగ్రల్ అండ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆ రెండింటిని బేస్ చేసుకొని మనం గ్రీన్స్ థీరం ప్రూవ్ చేసాం. కానీ ఇక్కడ గాస్ డైవర్జెన్స్ థీరము ద రిలేషన్ బిట్వీన్ సర్ఫేస్ ఇంటిగ్రల్ అండ్ వాల్యూమ్ ఇంటిగ్రల్ ఈ రెండింటిని బేస్ చేసుకొని సర్ఫేస్ ఇంటిగ్రల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ అండ్ వాల్యూమ్ ఇంటిగ్రల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ రెండింటిని బేస్ చేసుకొని గాస్ డైవర్జెన్స్ థీరం జరుగుతుంది అనమాట. సో ఆరిజిన్ 0, లోయర్ లిమిట్స్ అన్ని 0 0 0 ఎక్స్కి వైకి జెడ్కి. ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సెస్ మీద ఏ అనే పాయింట్ని రెండు రెక్టాంగులర్ డ్రా చేసుకుని పారలెలోపైప్ డ్రా చేసుకున్నాను. దీనికి ఓఏబిసి సి లేదు డిఈఎఫ్జి అనే పాయింట్స్ పెట్టుకున్నాను. సో ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్, ఇది జెడ్ యాక్సెస్. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. The given f bar is equal to ఇదంతా రాసుకున్నాను 2xy I bar plus yz square j bar plus xz k bar. Here f1 is equal to 2xy, f2 is equal to yz square and f3 is equal to xz. We now verify Gauss divergence theorem by using this statement. Given capital S is the surface of the rectangular parallelepiped bounded by x is equal to 0, y is equal to 0, z is equal to 0, and x is equal to 2, y is equal to 1, z is equal to 3. So this is the given data. ఇప్పుడు నేనేం ప్రూవ్ చేయాలనుకుంటున్నానంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఫస్ట్ నేను రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. Similarly, we have to prove that left hand side also we get the same answer. Right hand side లో మీకు ఏదైతే వచ్చిందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే LHS is equal to RHS అనేది ఈక్వల్ అవ్వాలన్నమాట. ఓకేనా? రైట్ హ్యాండ్ సైడ్ ని కన్సిడర్ చేసుకుంటాను. నౌ డైవ్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ మరి అదేగా ఉంది, డైవ్ ఎఫ్ బారే కదా. ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ ఓవర్ వి డైవ్ ఎఫ్ బార్ ఇంటూ డివి. ఓకే, నౌ డైవ్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా dou f1 by dou x plus dou f2 by dou y plus dou f3 by dou z. That is equal to 2 into y. X అంటే 1 అయిపోతుంది ప్లస్ y అంటే 1 అయిపోతుంది. ద రిమైనింగ్ కాన్స్టెంట్ z స్క్వేర్ ప్లస్ x ఇంటూ z కాబట్టి 1 అయిపోతుంది. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2y ప్లస్ x ప్లస్ z స్క్వేర్. సో దిస్ ఈస్ ద డైవ్ ఎఫ్ బార్. సో ఈ డైవ్ ఎఫ్ బార్కి వచ్చింది. నేను రైట్ హ్యాండ్ సైడ్లో ఏదైతే ఉందో అది కన్సిడర్ చేసుకుంటున్నాను కాబట్టి నౌ కన్సిడర్ ఇంటిగ్రల్ ఓవర్ వి డైవ్ ఎఫ్ బార్ ఇంటూ డివి. దట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఓవర్ మీన్స్ 3 ఇంటిగ్రల్స్ అనమాట. 1 2 3. X is equal to 0, y is equal to 0, z is equal to 0, and upper limit x is equal to 2, y is equal to 1, z is equal to 3, 2y plus z square plus x into ds అంటే dx dy dz. That is equal to ఫస్ట్ మనం z చేద్దాం ఇంటిగ్రేషన్. అంటే x is equal to 0, x is equal to 2, y is equal to 0 to 1, z చేస్తే ఏమవుతుందో చూద్దాం. 2yz ప్లస్ z క్యూబ్ బై 3 ప్లస్ x ఇంటూ z. లిమిట్స్ y z is equal to 0 to 3 dx and dy. And substitute upper limit and lower limit in z. X is equal to 0 to 2, y is equal to 0 to 1, 2y, z అనేది 3 కాబట్టి 6, z ప్లస్ లో
3 పెడితే 3 2s are 6y ప్లస్ z ప్లస్లో 3 పెడితే 3 క్యూబ్ అంటే 27. 27/3 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ x ఇంటూ 3 అంటే 3x. ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ అన్ని జీరోస్ పెట్టుకోవాలి కదా, అన్ని జీరోస్ అయిపోతే మీకు జీరోస్ అయిపోతుంది టోటల్గా ఇంటూ dx ఇంటూ dy. దట్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ we integrating with respect to y. దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0 to 2. ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే 6 ఇంటూ y²/2 ప్లస్ 9 ఇంటూ dy అంటే 3x ఇంటూ y. విత్ రెస్పెక్ట్ టు y చేస్తే అది వచ్చింది. y లిమిట్స్ వచ్చి y లిమిట్స్ 0 to 1. దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0 to 2 3y² ప్లస్ 9y ప్లస్ 3xy లిమిట్స్ 0 to 1 ఇంటూ dx. దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0 to 2. అప్పర్ లిమిట్ పెడితే 3 ప్లస్ 9 ప్లస్ 3x. లోయర్ లిమిట్ మొత్తం 0 అయిపోతుంది ఇంటూ dx. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు x కూడా మనం చేసేస్తే 3 ఇంటూ dx అంటే 3x ప్లస్ 9x 3x ప్లస్ 9x 9x y 9x ఇక్కడ y ఉందిగా 3y². ఓకే y పెట్టేసాం కదా, y అయిపోయింది 3x. ఓకే 3x ప్లస్ 9x ప్లస్ 3 ఇంటూ x²/2 లిమిట్స్ 0 to 2. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ పెడితే 3 2s are 6 ప్లస్ 9 2s are 18 ప్లస్ 3 ఇంటూ 2² అంటే 4/2. ఈ 2 ఇందులో 2 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 18 19 20 24 ప్లస్ 6 30. దట్ ఈజ్ ఈక్వల్ టు 630. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం కన్సిడర్ చేసుకున్నాము, ఇంటిగ్రల్ ఓవర్ వి డైవ్ ఎఫ్ బార్ ఇంటూ డివిని కన్సిడర్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 30. సో ఇక్కడ వరకు LHS పార్ట్ అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సో ఆన్సర్ మనకి రైట్ ఏది కన్సిడర్ చేసుకున్నాము, రైట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేసుకుంటే 30 వచ్చింది ఆన్సర్. సిమిలర్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ప్రూవ్ చేస్తే అది కూడా 30 రావాలి. ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఈజ్ ద నార్మల్ యూనిట్ నార్మల్ వెక్టర్ అండ్ ఎఫ్ బార్ ఈజ్ ద గివెన్ వెక్టర్. డిఎస్ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆన్ XY ప్లేన్ ఆర్ YZ ప్లేన్ ఆర్ ZX ప్లేన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ప్రొజెక్షన్స్ మనకి కావాలి కాబట్టి ఇప్పుడు చూడండి now consider left hand side. Now consider the left hand side. Consider LHS part. LHS ఏముంటుంది, దట్ ఈస్ ఇంటిగ్రల్ ఓవర్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్. అంటే దట్ ఈస్ ఇంటిగ్రల్ ఎఫ్ ఓవర్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సర్ఫేస్ ఇంటిగ్రల్ కాబట్టి సర్ఫేస్ ఇంటిగ్రల్ అనేది ఒక ప్లేన్ మీద ఉంటుంది, అంటే 2 డైమెన్షనల్ యాక్సెస్. ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఫేసెస్ ఉన్నాయో చూడండి. ఇక్కడ చూడండి OABD ఇది ఒక ఫేస్. OABD అంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకుంటే ఇది కింద పార్ట్. ఈ పార్ట్ అనేది XY ప్లేన్ మీద ఉంది, XY ప్లేన్ మీద బౌండెడ్ అయి ఉంది అనమాట. చూడండి OABD XY ప్లేన్ మీద బౌండెడ్ అయి ఉంది. సో ఇది ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్న బాక్స్ లో అడుగు భాగం, ఇది పై భాగం. CEGF ఇది పై పార్ట్. సో ఇది ఫస్ట్ ఫేస్, ఇది సెకండ్ ఫేస్, 2 ఫేసులు పైన కింద. సైడ్లు చూడండి, ఈ సైడ్ ఈ ఫేస్ ECOB ఓకేనా. సో ఇది సైడ్ పార్ట్, దీనికి సైడ్ కి ఆపోజిట్ ఫేస్ ఇది GDAF, ఇది ఈ ఫేస్ GDAF ఓకేనా. పైన కింద బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది, అంటే సైడ్ లో 2 అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్. ఫ్రంట్ ఏముంటుంది, EGBD అనేది ఫ్రంట్, EGBD అనేది ఫ్రంట్. దాని బ్యాక్ ఏముంటుంది CFAO.
సో ఇలా మనకి 6 ఫేసెస్ ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్క ప్లేన్ మీద బౌండెడ్ అయ్యి ఉందన్నమాట. సో ప్రతి ప్లేన్ మీద మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటిగ్రల్ ఓఏడిబి అనేది ఒక ఫేస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్. తర్వాత జిఈసిఈ, జి రెండో ఫేస్ ఏంటిది జిఎఫ్సిఈ, జిఎఫ్సిఈ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్, జిఎఫ్సిఈ. ఓసి ఓసిఈబి, ఓసిఈబి ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్. ఏఎఫ్జిడి, ఏఎఫ్జిడి అనే ఫేస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్. తర్వాత ప్లస్ ఓఏఎఫ్సి ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్ ప్లస్ బిడిజిఈ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు నేను ఈ పార్ట్ ఈ ఫేస్ ప్రతి ఫేస్ చేసి ఆల్ ఫేసెస్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తా. ఫర్ ద సర్ఫేస్ ఓఏడిబి ఒక 2 ఫేసెస్లు చేస్తే మీకు మిగతా 4 ఫేసెస్ ఈజీగా చేసారన్నమాట. చూడండి ఈ ఫేస్ చేస్తున్నాను, కింద ఉంది. ఎప్పుడైనా చూడండి ఈ 3 డైమెన్షనల్ యాక్సెస్ మీద ఇది కింద పార్ట్ అనమాట. అంటే ఓఏబిడి కింద పార్ట్ ఎప్పుడు నెగిటివ్లో ఉంటుంది. దాని యొక్క యూనిట్ నార్మల్ వెక్టార్ ఎప్పుడు నెగిటివ్లో ఉంటుంది. ఓకేనా, కింద కానీ. తర్వాత బ్యాక్ పార్ట్, బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్ ఎప్పుడు నెగిటివ్స్లో ఉంటాయి అన్నమాట. అంటే ఫ్రంట్ కానీ అప్ప కానీ ఎప్పుడు పాజిటివ్లో ఉంటాయి. కింద పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం నెగిటివ్స్లో ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది కింద పార్ట్. అంటే ఇది ఓఏబిడి అనే ఒక స్పేస్ XY ప్లేన్ మీద బౌండెడ్ అయి ఉంది. అంటే డిఎస్ అనేది ఏమవుతుంది డిఎక్స్ డివై. సో యూనిట్ నార్మల్ వెక్టార్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ ఐ బార్ వై జే బార్. ఇక్కడ ఏది లేదు, కే బార్ లేదు. సో జెడ్ కే బార్. జెడ్ కే బార్ ఏంటిది కింద పార్ట్ కాబట్టి నెగిటివ్ పార్ట్, అంటే మైనస్ కే బార్. ఇక్కడ చూడండి ఓఏబిలో హియర్ ఎన్ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే బార్. ఈ మైనస్ కే బార్ ఎందుకు పెట్టానంటే చూడండి మనకి XY ప్లేన్ మీద ఉంది. ఈ ఫేస్ అనేది XY ప్లేన్ మీద బౌండెడ్ అయి ఉంది. ఎక్స్ ఇంటూ ఐ బార్ వై ఇంటూ జే బార్ జెడ్ ఇంటూ కే బార్ అనుకుంటాం కాబట్టి మనకి XY మీద ఉంది, కే లేదు కాబట్టి, జెడ్ లేదు కాబట్టి, సో అది కూడా నెగిటివ్ పార్ట్ కింద పార్ట్లో ఉంది కాబట్టి మైనస్ పెట్టా. సో మిగతాది కే బార్, ఎన్ ఇంటూ కే బార్. అలాగే డిఎస్ అనేది ఆ ఫేస్ ఎక్స్కి వై ప్లేన్కి మధ్యలో బౌండెడ్ అయింది, XY ప్లేన్ మీద ఉన్నది. ఓకేనా, సో ఇప్పుడు ఎక్స్ లిమిట్స్ కావాలి, వై లిమిట్స్ కావాలి. దేర్ఫోర్ లిమిట్స్ అంటే ఏ ప్లేన్ రాసుకుంటే ఆ లిమిట్స్ అనమాట. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 2 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 to and y is equal to 1. Now the face OABD అని రాసుకొని ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 2 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 to 1 మైనస్ ఎక్స్ జెడ్ ఇంటూ డిఎక్స్ డివై. ఇక్కడ చూడండి ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్. ఎఫ్ బార్ అంటే ఎన్ బార్ అంటే ఆల్రెడీ మన దగ్గర ఉంది మైనస్ కే బారు. మరి ఎఫ్ బార్ అంటే ఏముంది, ఎఫ్ బార్ అంటే క్వశ్చన్లో చూడండి కే బార్ ఇంటూ ఐ బార్ 0 బార్, కే బార్ ఇంటూ జే బార్ 0 బార్, కే బార్ డాట్ కే బార్ 1. సో ఎక్స్ జెడ్ రాసుకోవాలి. కే బార్కి ఎక్స్ జెడ్ ఉంది కాబట్టి ఎక్స్ జెడ్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ జెడ్ ఇంటూ డిఎక్స్ డివై. సో ఈ ప్లేన్ మీద దట్ ఈజ్ ఈక్వల్ టు XY ప్లేన్ మీద జెడ్ వాల్యూ 0 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 to 2, y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 మైనస్ ఎక్స్ ఇంటూ 0 డిఎక్స్ డివై. ఎందుకంటే ద ఫేస్ లైస్ ఇన్ XY ప్లేన్ మీద ఉంది కాబట్టి దట్ ఈస్ z ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 ఇంటూ సంథింగ్ టోటల్గా 0 అయిపోయింది అనమాట. టోటల్గా
0 అంటే therefore integral over OABD f bar dot n bar into ds అనేది 0 అయిపోయింది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. అండ్ నెక్స్ట్ ఫేస్ ఫర్ ద ఫేస్ GFCE నా పై పార్ట్ పై ఫేస్ ఇదిగోండి GFCE పై ఫేస్ GFCలో హియర్ యూనిట్ నార్మల్ వెక్టార్ ఏమవుతుంది పైనే ఉంది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు k బారు అండ్ ds ఈజ్ ఈక్వల్ టు ఇది మారదు ds ఈజ్ ఈక్వల్ టు dx dy లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఆల్రెడీ తెలుసు కదా xలో x ఈజ్ ఈక్వల్ టు 0 టు x ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0 టు అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1. నౌ ఇంటిగ్రల్ GFCE f bar dot n bar into ds is equal to x is equal to 0 to 2 and y is equal to 0 to 1. ఇక్కడ మైనస్ ఉంటుంది z in x into z k bar xz into dx dy. సో ఇక్కడ చూస్తే మనం పైన ఏం చేసాము ఇక్కడ చూడండి జాగ్రత్తగా డయాగ్రాము ఓన్లీ ఈ ఫేస్ చూడండి ఈ ఫేస్ దేని మీద బౌండ్ అయి ఉంది చూడండి జెడ్ యాక్సెస్ మీదనే బౌండెడ్ అయి ఉంది ఈ కార్నర్ లో దీనికి బౌండెడ్ అంటే జెడ్ మీద బేస్ అయింది టోటల్ గా ఈ ఫేస్ జెడ్ మీద నిలబడి ఉంది అనుకుంటాం మన భాషలో మాట్లాడుకుంటే నిలబడి ఉంది జెడ్ మీద నిలబడింది ఓకేనా వై మీద కాదు అండ్ ఈ ఫేస్ ఒకటే చూడండి ఈ ఫేస్ ఒకటే ఇది ఎక్స్ కాదు వై కాదు ఓన్లీ జెడ్ యాక్సెస్ మీద నిలబడి ఉంది ఓకే జెడ్ యాక్సెస్ మీద ఉన్నది కాబట్టి జెడ్ వాల్యూ అది కూడా అప్పర్ పార్ట్ లో ఉంది కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ఎంత 3 కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయాలి ఓకేనా సో దీనికి ఇప్పుడు మీరు ఏం చేద్దామంటే మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 2 పెడదాం అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 పెట్టి 3x జెడ్ వాల్యూ 3 కదా 3x ఇంటూ dx dy ఇక్కడ రాద్దాం దట్ ఈస్ ఈక్వేషన్ ఫర్ ద ఫేస్ GFCE ఈక్వేషన్ ఈస్ z ఈజ్ ఈక్వల్ టు 3 అర్థమైందా సో ఇక్కడ వరకు సో ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం ముందు ఏం చేద్దాము y చేద్దాం x ఈజ్ ఈక్వల్ టు 2 y చేస్తే 3x y లిమిట్స్ వచ్చి 0 to 1 dx దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0 to 2 y ప్లస్ లో 1 పెడితే 3x ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x స్క్వేర్ బై 2 లిమిట్స్ 0 to 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇక్కడ 4 ఇందులో 2 టైమ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే దేర్ఫోర్ ఇంటిగ్రల్ GFCE అనే ఫేస్ f బార్ డాట్ n బార్ ఇంటూ ds చేస్తే దట్ ఆన్సర్ ఈజ్ 6 అంటే లోయర్ లిమిట్ 0 అయిపోద్ది కాబట్టి 6 సో దట్ ఈజ్ ఈక్వేషన్ 3 అనుకుందాం సో 2 ఫేసులు సో మిగతా 4 ఫేసులు బ్యాక్ ఫేసు బ్యాక్ ఫ్రంట్ సైడ్ బిఫోర్ సైడ్ అనమాట ఈ 4 ఫేసులు చేయాలి ఫర్ ద ఫేస్ OCFB చేద్దాం OCFB అంటే ఇవ్వండి OCFA నా OCEB నా ఇచ్చేద్దాం ఈ ఫేస్ OCEB చేద్దాం ఈ బ్యాక్ ఓకేనా సైడ్ OCEB చేద్దాం OCEB చేస్తే అది బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి హియర్ n బార్ ఇజ్ ఈక్వల్ టు చూద్దాం సో ఈ ఫేస్ ఎక్కడ ఉంది
జెడ్ వై ఫేస్ మీద ఉంది, అంటే జెడ్ వై ప్లేన్ మీద ఉంది. ఏది లేదు మనకి, ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్ ఇంటూ ఐ బార్ పెట్టుకుంటాం కాబట్టి ఎన్ బార్ అనేది ఏమవ్వాలి ఇప్పుడు, ఎన్ బార్ అనేది మైనస్ ఐ బార్. మైనస్ ఎందుకు పెట్టాలంటే బ్యాక్ సైడ్ ఉంది, బ్యాక్ సైడ్కి ఉంది అనమాట, ఫ్రంట్ కాదు. సో నెగిటివ్ పార్ట్లో ఉంది. ఓకేనా. అలాగే డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డివై డిజెడ్ ప్లేన్ మీద ఉంది కాబట్టి లిమిట్స్ వై లిమిట్స్ 0 to y is equal to 1 and z is equal to 0 to z is equal to 3. Now the face OCEB f bar dot n bar ప్రతి దానికి ఇవే మనం ఫైండ్ అవుట్ చేయాలి. y is equal to 0 to 1, y and z కదా, z is equal to 0 to 3. డిఎస్ అంటే డిఎక్స్ డివై కాబట్టి ఏది లేదు ఐ బార్ కాబట్టి జస్ట్ ఐ బార్తో మల్టిప్లై చేద్దాం. ఐ బార్ మైనస్ ఉంది కాబట్టి -2xy, మిగతావన్నీ జీరోస్ అయిపోతాయి. -2xy. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యాక్సెస్ YZ ప్లేన్ మీద ఎక్స్ 0 కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0 to 1, z is equal to 0 to 3 minus 2 into 0 into y. ఇక్కడ dy dz, ఇక్కడ కూడా dy dz అంటే టోటల్ గా 0. therefore integral f bar dot n bar into ds is equal to 0. so that is equation 3 కదా, 4 అనుకుందాం. ఈక్వేషన్ 4 ఈ ఫేస్ ఏం ఫేసు, ఓసిఈబి అనే ఫేసు, ఓసిఈబి అనే ఫేసు. సో ఈక్వేషన్ 4 కూడా వచ్చింది ఓసిఈబికి. ఇప్పుడు మనకి దీన్ని ఈక్వేషన్ 4 అనుకున్నామా, రైట్. దానికి ముందు ఫేసు ఫర్ ద ఫేస్ ఏఎఫ్జిడి ఇదిగోండి. ముందు మనం ఈ ఫేస్ చేసాం ఇప్పుడు దాకా. దీనికి ఆపోజిట్ ఫేస్ ఇది ఏడిఎఫ్జి ఫేస్. ఇదిగోండి ఏడిఎఫ్జి ఫేస్ అనమాట. సో ఇందులో హియర్ ఎన్ బార్ ఇది ఫ్రంట్ సైడ్ ఉంది కాబట్టి పాజిటివ్, ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఐ బార్. అండ్ డిఎస్ ఇజ్ ఈక్వల్ ఏమేం ప్లేన్ మీద, డిఎక్స్ డిజెడ్ ప్లేన్ మీద ఉంది. సో లిమిట్స్ ఏమేమి లిమిట్స్ కావాలి అంటే డిఎక్స్ డిజెడ్ మీద ఉంది కాబట్టి డిఎక్స్ డివై వై అనుకుంటా, డివై మీద ఉంది, డివై డిజెడ్ ప్లేన్ మీద ఉంది కాబట్టి వాటికి లిమిట్స్ వై లిమిట్స్ కావాలి. వై ఈజ్ ఈక్వల్ టు 0 to 1, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 to 3. ఓకేనా. therefore ఇంటిగ్రల్ ఏఎఫ్జిడి f bar dot n bar into ds is equal to y is equal to 0 to 1, z is equal to 0 to 3. f bar dot n bar అంటే I bar కాబట్టి 2xy into dy dz. దట్ ఈజ్ ఈక్వల్ టు ముందు z చేసేద్దాం, z చేసేస్తే 2xy z అవుతుంది. లిమిట్స్ 0 to 3, the remaining dy. that is equal to y is equal to 0 to 1. xy ప్లేన్ మీద ఏమవుతుంది ఇది, ఇది ఏ ప్లేన్, ఏఎఫ్జిడి కదా, ఏఎఫ్జిడి అనేది ఓన్లీ ఎక్స్ యాక్సెస్ మీద నిలబడింది చూడండి. సో ఎక్స్ లో అప్పర్ లిమిట్ ఎంత, ఎక్స్ అప్పర్ లిమిట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into 2 yz, ఎక్స్ అప్పర్ లిమిట్ ఎంత 2 ఏనా, 2, ఎక్స్ అప్పర్ లిమిట్ 2. సో ద రిమైనింగ్ dy. దట్ ఈజ్ ఈక్వల్ టు y is equal to 0 to 1 4yz into dy. దట్ ఈజ్ ఈక్వల్ టు y కూడా చేసేద్దామా, 4y square by 2 into z. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1.
సో 2y² z into 0 to 1 అప్పర్ లిమిట్ పెడితే 2z minus 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 2z. ఎంత వచ్చింది మనకి? 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2z. ఓకేనా? z వాల్యూ అని పెట్టాం మనం. z ఈజ్ ఈక్వల్ టు 3 అని పెట్టాంగా. z వాల్యూ y వాల్యూ ముందు విత్ రెస్పెక్ట్ టు మనం z చేస్తున్నాము. అప్పర్ లిమిట్ మైనస్లో z ప్లేస్లో 3 పెడితే ఇక్కడ 3 6yz 6 ఇంటూ dy. తర్వాత 6yz ఇంటూ dy. ఇప్పుడు ఇక్కడ 6 పెడదాం. y చేద్దాం కాబట్టి y²/2 ఇది ఇందులో 3 టైమ్స్. చాలా జాగ్రత్తగా వేయాలి ఇది. 3yలో 1 పెడితే 3y ఇంటూ z - 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ z. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ z. సో ఇక్కడ వరకు ఎన్నో పార్టు మనకి? 4th పార్ట్. 3 ఇంటూ z. z లిమిట్స్ 3 పెడితే మళ్ళీ ఒక్కసారి చేద్దాం. సో z చేస్తే 2xyz కదా. y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 అప్పర్ లిమిట్ పెట్టేస్తే 3 2 6xy -0 ఇంటూ dy. దట్ ఈజ్ ఈక్వల్ టు y చేసేస్తే 6 పక్కన పెట్టేద్దాం. 6x y²/2 y²/2 0 into dy అవుతుంది ఇంటూ 0 to 1. ఇప్పుడు అప్పర్ లిమిట్ పెడితే 6x 6 ఇంటూ x AFGD. ఇప్పుడు AFGD అంటే x వాల్యూ మీద ఉంది కదా. AFGD x వాల్యూ x లిమిట్ ఎంత? x ఈజ్ ఈక్వల్ టు 2. x ప్లేస్లో 2 పెట్టేసేయండి. x to y²/2 ఇది ఇందులో 3 టైమ్స్. 3 2 6 1 - 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. అంటే therefore AFGD f bar dot n bar into ds is equal to 6. So this is equation 5. Next, for the face OAFC, for the face OAFC, here OAFC అంటే చూడండి, OAFC బ్యాక్, ఇది బ్యాక్ ఆఫ్ స్పేస్, ఇది ఫ్రంట్ స్పేస్. బ్యాక్ ఎప్పుడు నెగిటివ్ ఉండాలి కదా. బ్యాక్ ఎప్పుడు నెగిటివ్ ఉండాలి కాబట్టి n బార్ ఈజ్ ఈక్వల్ టు -j బార్. ds ఈజ్ ఈక్వల్ టు dx dz ఈ ప్లేన్. ఇప్పుడు లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్స్ x ఈజ్ ఈక్వల్ టు 0 to x ఈజ్ ఈక్వల్ టు 2, z ఈజ్ ఈక్వల్ టు 0 to z ఈజ్ ఈక్వల్ టు 3. Now OAFC f bar dot n bar into ds is equal to x is equal to 0 to 2 and z is equal to 0 to 3 minus y z square into dx dz. That is equal to x is equal to 0 to 2, z చేస్తే minus y into x z మీద y 0 కదా. x z మీద y 0. సో ఇక్కడ 0 ఇంటూ z స్క్వేర్ ఇంటూ dx dz అంటే టోటల్గా 0 అయిపోతుంది. అంటే therefore ఇంటిగ్రల్ OAFC
f bar dot n bar into ds is equal to total గా 0. అంటే xy plane మీద xz plane మీద, that is in the plane xz, in the plane xz, y value y is 0, y is 0. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వేషన్ ఎంత అనుకున్నాం మనం, 5 కదా, ఇది 6 అనుకుందాం, 6. అండ్ ద లాస్ట్ ఫేస్ for the face BDGE, BDGE. ఇది ఫ్రంటే కాబట్టి n bar is equal to j bar, ds is equal to dx dz. x limits x is equal to 0 to x is equal to 1, z is equal to 0 to z is equal to 3. Now BDGE f bar dot n bar into ds is equal to x is equal to 0 to 1, z is equal to 0 to 3. ఇక్కడ j bar కాబట్టి y z square dx dz, that is equal to x is equal to 0 to 1, y into z చేస్తున్నాం కాబట్టి z cube by 3 into dx, limits 0 to 3, that is equal to x is equal to 0 to 1, y into z, 3 plus z plus లో 3 పెడితే 3 into 3 3 that 9 that 27, 27 by 3 అంటే 9 minus 0 into dx. ఇప్పుడు x కూడా చేసేద్దాం, 9yx minus 0, ఓకేనా. అండ్ x లిమిట్స్ వచ్చి x is equal to 0 to 1, x ప్లస్ లో పెడితే 9y ఎందుకు వచ్చింది ఇక్కడ yz స్క్వేర్ కదా, ఫర్ ద ఫేస్ y మీద ఉంది కాబట్టి y లిమిట్ 1 పెట్టేసేయండి ఇక్కడ, 9y. అండ్ ఇక్కడ నుంచి సో ఇక్కడ 1 పెట్టేద్దాం, 1 y యాక్సెస్ మీద ఉంది కాబట్టి, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 9x minus 0 0 to 1, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 9 minus 0, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు x is equal to 0 to 2 కదా, 0 to 2, x limits 0 to 2 na, x is equal to 0 to 2, జీరో టు 2 అంటే 9 2s are 18, 18 minus 0 that is equal to 18, అంటే therefore BDGE f bar dot n bar into ds is equal to 18. So this is equation 7. Substitute 2 ఏనా, ఇది 1, మొత్తం 3 నుంచి మొత్తం సబ్స్టిట్యూట్ చేయాలి. 3 4 5 6 7 in equation 2, in equation 2 లో పెడితే we get integral over s f bar dot n bar into ds is equal to ఫస్ట్ దానికి 0 plus 6 plus 0 plus 6 plus 0 plus 18, అంటే that is equal to 30. So this is equation 8. అంటే therefore from one end, therefore the Gauss divergence theorem రెండు same, LHS is equal to RHS. Div f bar into dv both are 30 30 వచ్చినాయి అన్నమాట. అంటే therefore Gauss divergence theorem
divergence theorem is verified, hence solved. So this is the way we have to solve any problem by using the condition. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.